శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుటి వీడియోలో మరో 24 గంటల్లో లాటరీ తగిలి కోట్లను సొంతం చేసుకోబోతున్న, కోట్లను వశం చేసుకోబోతున్న, కోటీశ్వరులు కాబోతున్నటువంటి 3 రాశుల వాళ్ళు వీళ్ళే. ముగ్గురు అదృష్టవంతులు వీళ్ళే. మరి ఆ 3 రాశుల్లో మీ రాశి ఉందా? మీరు ఉన్నారా? చెక్ చేసుకోవాలి కదా. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు కదా. పెద్ద మొత్తంలో మీ దగ్గరికి డబ్బు రాబోతోంది, మీకు అదృష్టం వరించబోతోంది, మీ దశ తిరగబోతోంది, మీ దిశ తిరగబోతోంది, మీ సుడి తిరగబోతోంది. మరి మీరు కూడా తెలుసుకోవాలి కదా. మీ రాశి ఇందులో ఉందేమో, లేదా మీ పిల్లల రాశి ఉందేమో, లేదా మీ భర్త మీ భార్య రాశి ఉందేమో, మీ తోబుట్టుల రాశి ఉందేమో, మీ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ రాశి ఉందేమో, లేదా మీరు ప్రేమించిన అమ్మాయి అబ్బాయి వాళ్ళ రాశి ఉందేమో ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు. అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది, దురదృష్టం తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది. అదృష్టం ఒక్కసారి తలుపు తట్టినప్పుడు మనం అలర్ట్ అయ్యి డోర్ తీసిన వాడే నిజంగా అదృష్టవంతుడు. లేదు ఏముందిలే అని డోర్ తీయకపోతే మనంత దురదృష్టవంతులు ఉండరు. అదే మీ దురదృష్టం అనుకోండి, బాదుతూనే ఉంటుంది, మీరు తలుపు తీసేదాకా కూడా విడిచిపెట్టదు. మరి అదృష్టం ఒక్కసారి తలుపు తట్టబోతోంది. అప్పుడు ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో, మీ వాళ్ళ రాశి కూడా ఉందేమో ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. అయితే తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకుంటారు. ఇక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చండి. ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, పర్సనల్గా నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ గురువు గారితోనే మాట్లాడుతూ ఉంటాము. ఈయన మంచి పరిష్కారాలు అందిస్తారండి చాలా తక్కువ టైంలో. అది కూడా ఒక్కొక్కసారి 24 అవర్స్లోనే మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటారు. ఎంత పెద్ద సమస్యను ఇచ్చినా కూడా కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్య నేను కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూద్రి గారు. వీరు కేరళ నుంచినే నేరుగా మీకు శాశ్వత పరిష్కారాలు అందిస్తారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు ఏనాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఇప్పుడు మనం అయితే కనుక మరో 24 గంటల్లో పెద్ద లాటరీ తగలబోతున్న 3 అదృష్టవంతుల గురించి చెప్పుకోబోతున్నామండి. ఇక్కడ చెప్పబోయే ఈ 3 రాశుల వారికైతే మరో 24 గంటల్లో లాటరీ తగిలేటటువంటి శుభ యోగాలు ఆసన్నమయ్యాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసంలో గ్రహాల అతి ముఖ్యమైన గ్రహం కుజగ్రహం. ఈ కుజగ్రహం ఈ డిసెంబర్ మాసంలో విశేషంగా ధనస్సు రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక దీని కారణంగా కుజుని యొక్క రాశి మార్పు ఈ డిసెంబర్ మాసంలో ధనస్సు రాశిలో కారణంగా రాశి చక్రంలోని ఈ 3 రాశుల వారికైతే మరో 24 గంటల్లో లాటరీ తగలబోతూ ఉంది. మీరు ఆకస్మిక ధన లాభాన్ని పొందుకోబోతున్నారు. ఇక దీని కారణంగా ఈ 3 రాశుల వారి యొక్క జీవితం అయితే ఒక వెలుగు వెలగబోతోంది. అయితే మరో 24 గంటల్లో ఏ 3 రాశుల వారికి లాటరీ తగలబోతోంది, వారి జీవితం ఒక వెలుగు వెలగబోతోంది, ఏ రాశుల వారికి ఈ అదృష్టం పట్టబోతోంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ రోజు అయితే ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా? ఎందుకంటే మనము 2025 చివరి ఆఖరికి వచ్చేసాం. ఈ సంవత్సరంలో ఏం అచీవ్ చేసామో, ఏం గోల్స్ రీచ్ అయ్యామో ఏది కూడా మనకు తెలియకపోయినా కూడా ఇక మనకు వస్తున్నటువంటి ఈ 2026వ సంవత్సరంలో అద్భుతంగా ఉండాలని కోరుకుందాం. ఇక వివరాల్లోకి వస్తే, డిసెంబర్ మాసంలో ధనుసు రాశిలోకి కుజ భగవానుడు సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి దీని కారణంగా జ్యోతిష శాస్త్రంలో శక్తికి, ఆశయానికి, చర్యలకు, ధన లాభాలకు, ధనానికి కారకత్వాలు వహిస్తున్నటువంటి కుజుడు ముఖ్యంగా ధనుస్సు రాశిలో సంచారం కారణంగా రాశి చక్రంలోని ఈ 3 రాశులు వారికి అయితే లాటరీ తగలబోతోంది. ఇక అందులో మొదటి రాశి వచ్చేసి మిథున రాశి. ఇక ఈ యొక్క
మిథున రాశి జాతకులకి ధనుస్సు రాశిలో కుజ సంచారం కారణంగా వీరికైతే ఈ సమయంలో సానుకూల ఫలితాన్ని పొందుకోబోతున్నారు. వీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగం, వ్యాపారాలు ఏ వ్యాపకం చేసినా కూడా అందులో 100% కూడా సక్సెస్ అవుతారు. ఆ పనుల్లో మిథున రాశి వారికి అయితే డబ్బులను బాగా సంపాదిస్తారు. లాటరీ తగిలినట్లుగా మీరు లాభాలను అందుకోబోతున్నారు. మరి ఇక్కడ లాటరీ తగులుతుంది అంటే కారణం ఏంటంటే మీరు ఏ పనులు చేసినా ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయవంతంగా పూర్తి అవటం, మీరు అనుకున్న దానికన్నా రెట్టింపు లాభాలు పొందుకోవటం, ఇదే లాటరీ తగలటం అంటే. అంటే ఇప్పుడు మనకు ఒక లాటరీ టికెట్ కొంటాం, సరే ఒక ₹1,00,00,000 లాటరీ అన్నప్పుడు సరే ఆ కోటి మనకు వస్తుందా అన్నట్టు, ఎంతో అంత వచ్చిందిలే అన్నట్టు కొన్నప్పుడు మనకు ₹1,00,00,000 మనకే లాటరీ తగిలింది అనుకోండి, మన ఊహకు కూడా అందదు, మన కలలో కూడా ఊహించి ఉండము అలాంటి ఒక అదృష్టం. అలా మీరు ఏం చేసినా కూడా లాటరీ తగిలినట్టు ఊహించిన విధంగా మీరు అనుకున్న దానికంటే కూడా రెండింతలు మూడింతలు ఎక్కువ లాభాలు రావటం, అనుకున్నవి చక్కగా జరిగిపోవటం, మీరు ఊహించినది జరగటం అన్నమాట. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ 3 రాశుల వారిలో మొదటిగా మిథున రాశి వారైతే ఈ డిసెంబర్ మాసంలో ఖచ్చితంగా వీరికి లాటరీ తగిలినట్లుగా వీరి యొక్క ప్రతి పని కూడా, వీరు చేసే ప్రతి పని కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది. 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ముఖ్యంగా డబ్బు అనేది ఈ ప్రపంచంలో అన్నింటికంటే కూడా ఎక్కువ. ఎందుకంటే డబ్బు లేకపోతే మనం ఏది కూడా సాధించలేం కాబట్టి, అలాంటి డబ్బు ఇప్పుడు ఈ 3 రాశుల వారికి లాటరీ తగిలినట్లుగా తగలబోతోంది. ఇక మరో 24 గంటల్లో లాటరీ తగిలేటటువంటి రెండవ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరో 24 గంటల్లో ఖచ్చితంగా వీరికి లాటరీ తగిలినట్టుగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చేసేటటువంటి ఈ రాశి వారికి అనుకోకుండా అకస్మాత్తుగా ధన లాభాలు చేకూరుతాయి. వృత్తుల్లో లాభాలు వస్తాయి. వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలు చేసే వారికి ఆకస్మిక ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఈ విధంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా సరే, ఉద్యోగస్తులకైనా సరే, వ్యాపారులకైనా సరే, వారు చేసే ప్రతి పని కూడా నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా పనులు ముందుకు సాగుతాయి. తర్వాత వీరికైతే డబ్బుల వర్షం కురవబోతూ ఉంది. ఇక మరో 24 గంటల్లో లాటరీ తగిలేటటువంటి 3వ రాశి మేషరాశి. మేషరాశి వారికి 9వ స్థానంలో అంటే ధనస్సు రాశిలో కుజ సంచారం కారణంగా రాశ్యాధిపతి మేషరాశి వారికి కుజుడు కాబట్టి తమ రాశ్యాధిపతి ముఖ్యంగా 9వ స్థానంలో, ధన స్థానంలో, లాభస్థానంలో సంచారం కారణంగా వీరికి లాటరీ తగలబోతోంది. వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కాంట్రాక్టర్లు, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, సినిమా కళాకారులు, టెక్నికల్ రంగం చెందిన వారికి, ఐటీ రంగానికి చెందిన వారికి, ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా సరే ఈ మేషరాశి వారైతే ఖచ్చితంగా ఆయా రంగాల్లో అధికమైన లాభాలను పొందుకుంటారు. విపరీతమైన డబ్బును పొందుకుంటారు. డబ్బుల వర్షం కురవబోతుంది. ఏ పని చేసినా సక్సెస్ఫుల్ గా సాగుతుంది. విపరీతమైన డబ్బుల ధనాదాయం లభించబోతూ ఉంది. ఇక ఈ మేషరాశి వారైతే ఖచ్చితంగా ఈ డిసెంబర్ మాసంలో కోటేశ్వర్లు అయ్యేటటువంటి యోగం ఖచ్చితంగా వీరికి తగలబోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ డిసెంబర్ మాసంలో మిథున, వృశ్చిక, మేషరాశి జాతకులైతే లాటరీ కొట్టబోతున్నారు. వీరికి ధనాదాయం అధికంగా ఉంటుంది. డబ్బులకు లోటు అనేది ఉండదు. గతంలో మీరు చేసిన అప్పులు తీర్చేస్తారు. ఒకరి కింద చెయ్యి చాపి అడిగిన రోజులు పోయి మీరే 10 మందికి డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. ఈ విధంగా చూస్తే గనుక ఈ డిసెంబర్ మాసంలో ధనస్థానంలో, ధనుస్సు రాశిలో కుజ సంచారం కారణంగా ఈ 3 రాశుల వారికైతే లాటరీ కొట్టినట్టే అవ్వబోతోంది. పట్టిందల్లా బంగారం కాబోతోంది. అంటే ఇక్కడ ఆకస్మిక ధన ప్రాప్తి. ఇక్కడ మీరు ఎప్పుడో పెట్టుబడి పెట్టి వదిలేశారు, అది దానికి 2 3 10 అయ్యి మీకు రిటర్న్ రావటం. ఎక్కడో అమౌంట్ ఇచ్చారు, ఇంకా రాదు అని ఆశ వదిలేశారు, సడన్ గా అది రావటం. లేదా మీకు చెందాల్సిన ఆస్తులు కానీ, భూములు కానీ ఏవైనా ఉంటే పూర్వీకుల నుంచి కానీ, పెద్దల నుంచి రావాల్సినవి ఉంటే అవి అందటం. కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవి మీ పరం అవ్వటం. లేదంటే మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా అది డబల్ అయిపోవటం. లేదా మీరు ఎక్కడ ఒక ల్యాండ్ కొన్నారు, అది అంతకు అంత రెట్టింపు అయిపోవటం. అలా ఇప్పుడు మనం బంగారం ఎలా అయితే ఇప్పుడు కొంటున్నామో, డబ్బు ఉంది కదా అని చెప్పేసి బంగారం కానీ, వెండి కానీ కొంటే అకస్మాత్తుగా ఎలా అయితే రేట్లు పెరిగిపోతూ ఉన్నాయో మనం ఊహించిన విధంగా, అలానే లాటరీ కొట్టడం అంటే మన ఊహకు కూడా అందనంత డబ్బుని మనం చూసినప్పుడు, సంపదని మనం చూసినప్పుడు అది
అకస్మాత్తుగా ధన ప్రాప్తి కలిగినప్పుడు మనకు లాటరీ కొట్టడం అంటారు. అలా జరుగుతుంది ఈ 3 రాశుల వారికి కూడా. అయితే అద్భుతంగా ఉండబోతోంది. 2025వ సంవత్సరంలో ఏం చేసినా, ఏం సాధించకపోయినా, ఎన్ని కష్టాలు పడ్డా 2026వ సంవత్సరంలో మాత్రం వీళ్ళకు అత్యద్భుతంగా ఉండబోతోంది. మరి ఈ 3 రాశులు కూడా వీళ్ళే. ఇందులో మీ రాశి ఉందా? ఉంటే నాకు ఇక్కడ ఒకసారి కామెంట్ లో చెప్పండి, ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.